పాత్రలు 16. நாயகனா இருந்த கோபனுடைய கோயில் காப்பானே, ஒடுத்தவன்றும் தோரண வாசல் காப்பானே, மணிக்கதவம் தாழ் திறவாய் ஆயர் சீரோ அரைப்பறை மாயன் மடுமண்டலே வாய் நேர்ந்தான் துயோமாய் வந்தம் துயிரிடப்பாடுவான். வாயால் மன்னம் மாத்தாதே அம்மா, நீனே சிலக்கம் நிக்கிறவர் அம்பாவாய். తిరుపావై పూదండ ఒక మణిహారం. ఈ హారంలో మేలుపూత అయితే మధ్య మణిపూత విశేష పాశ్రం. ఇది ఆచార్య పురుషకార పాశ్రము. శ్రీవతము చేయు అర్హత గల గోపికలందరికీ కలుపుకుని గోదా గోపిక నందగోప భవనముకు వచ్చింది. ఆ భవన పాలకుని సింహద్వార పాలకుని ఇరువురిని అర్థించి లోన ప్రవేశించి, మా నాయకుడైన నందగోపుని భవనమును కాపాడు భవన పాలక, మమ్మల్ని లోనికి పోనిమ్ము. జెండాతో తోరణము ప్రకాశిస్తున్న ద్వారమును కాపాడు ద్వారపాలక, మణి కవాటముల గడియను తీయము. మాయావి మణివర్ణుడు అయిన శ్రీకృష్ణుడు బాగువారు శబ్దించే పరవాద్యమును ఇస్తానని నిన్ననే మాట ఇచ్చాడు. మేము శ్రీకృష్ణుని సుప్రభాతం పాడుటకు పరిస్థితులమే వచ్చాము. స్వామి, ఓ ద్వారపాలక, ముందుగానే నీవు కాదనకము. దగ్గర వేసి ఉన్న తలుపులను నీవే తెరిచి లోపలికి పోనిమ్ము అని అర్థించరు. ఆచార్యుని ఆశ్రయింపదే భగవానుని ఆశ్రయింపరాదు. ఆచార్యుని ఆశ్రయించినప్పుడు కూడా వారి ఆంతరంగ శిష్యుల ద్వారా ఆశ్రయించడం మంచిది. వారిని ఆశ్రయించుటకు అహంకారము అణగిన మనస్థితి కలగవలను. దానికి సత్పురుష సమాశ్రయము చేయవలను. ఈ సత్సంప్రదాయమును అనుసరించియే గోపికులు 10 మంది మహాపురుషులను ఆశ్రయించి అహంకార రహితులై ఆచార్యుడికి నందగోపిని ఆశ్రయించుటకు ముందుగా వారి భవన ద్వార పాలకులను ఆశ్రయించినారు. భగవదుపాసన చేయవారు ముందుగా ఇంద్రియములను వశపరచుకునేవలను. 10 మంది గోపికలను మేలుకొల్పుటలో ఇంద్రియ సమయము సూచింపబడెను. ఆచార్యుడైన నందగోపుల వారి భవన ద్వారమున జెండా తోరణము ప్రకాశించిన భగవానుడు రక్షకుడు అని ఓంకారంలోని ఆకారం తెలియచేస్తున్నది. అదే పతాకము. మనసులో అదవి భావన కలిగి ఉండుట జెండా కట్టుట. నేను నాకు రక్షకుడును కాను, నాకు చెందిన వాడవును కాను అను అర్థమునిచ్చు నమః శబ్దం యొక్క అర్థమును భావన చేయుటయే ద్వారమునకు తోరణము కట్ట. వేదమును ప్రమాణముగా స్వీకరించి దానికి విధేయుడై ఉన్నవానికి శబ్దము చేతనే తెలుసుకున్నదైన పరమాత్మ దర్శనమిచ్చును. అందుకే ధ్వజమునిచ్చుట కీర్తించడు. నందగోప భవనం యొక్క బాహ్య సౌందర్యం చూచిన వారు అతడి పూల తోటలు, కొలనులు, ద్వార వైభవమును చూచుచు వాటిచే ఆకర్షింపబడి ముందడుగు సాగక నిలిచిపోవుదురే కాని లోపలికి పోలేరు. ఒకసారి ఆ ద్వారమును దాటి లోని చేగినచో లోనున్న పరమాత్మ సౌందర్యమును అనుభవించుచు అతడి ఉండిపోవుదురే గాని బయటకు రాలేరు. బాహ్య విషయము భగవద్విషయము అనునవి మనస్సునకు వెలుపల లోపల ఉండును. మనస్సు బహిర్ముఖమై బాహ్య సౌందర్యమును అనుభవించిన లోనికి వెళ్ళవలనను బుద్ధి పుట్టదు. లోనికి వెళ్లి భగవద్వేషం అనుభవించిన దానిని వదిలి బయటికి రాదు. నందగోప భవనమనగా మంత్రము. దాని లోపల భగవాను ఉన్నాడు, వెలుపల గోపికలు ఉన్నారు. లోనున్న భగవాను దర్శించాలంటే మణికవాటాలు తెరవాలి. ఆ తలుపులే మన లోపల ఉన్న అహంకారం, మమకారములు. అవి బయటకు తోసే తలుపులు కావు, లోపలికి నెట్టవలసిన తలుపులు. ఈ అహంకారం, మమకారములు లోపలికి ఇమడాలి. అట్లా పొందికగా ఉన్న తలుపులను నీవే తెరువము, మేము లోపలికి వెళ్తాం అన్నారు గోపికలు. కాదు, మీరే ఆ తలుపులను తీసుకుని లోనికి వెళ్ళండి అని ద్వారపాలకుడు అంటే, కాదు నీవే ఆ తలుపులు తెరవమని ప్రార్థించారు గోపికలు. మన అహంకారం, మమకారమును మనమే తొలగించుకునే సాధన మనం చేయలేం. అది పరమ యోగులకే సాధ్యం. వాటిని మనం తొలగించుకునే ప్రయత్నం చేస్తే అవి మరింత విపరీత మార్గంలో ప్రవర్తిస్తాయి. కాబట్టి నీవే నీ చేతితోనే ఆ తలుపును వెనక్కు తోసి మమ్మల్ని లోనికి వెళ్ళని అని అర్థించారు. ద్వారపాలకుడు నిశ్శబ్దంగా తలుపులను లోపలికి తోయగానే గోపికలందరూ ఒక్కముడిగా లోపలికి వెళ్లారు. లోపల నందగోపిని, యశోదను, శ్రీకృష్ణుని, బలరామని దర్శించారు. స్వస్తి.